పరిపూర్ణ స్పృహ కలిగిన భారత పౌరుడిగా వికసిత్ భారత్ 2047 తీర్మానాన్ని నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ఇతరులను కూడా ప్రోత్సహించడం ద్వారా నా రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాను. పరిశుభ్రతను మరియు ప్రజా సంపద రక్షణను నా నైతిక బాధ్యతగా గుర్తిస్తున్నాను. శుభ్రమైన అందమైన అభివృద్ధి చెందిన మరియు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో నేను చురుకుగా భాగస్వామిని అవుతాను. జాతి, మతం, భాష, లింగం, ప్రాంతం వంటి వైరుధ్యాలను దాటి జాతి ఐక్యత, సమగ్రత మరియు సోదరభావాన్ని ప్రోత్సహించేందుకు నేను కృషి చేస్తాను. భారతదేశపు సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు సమృద్ధి గల వారసత్వాన్ని నేను గౌరవిస్తాను. స్త్రీల గౌరవం, మర్యాద మరియు సాధికారతకు నా వంతు బాధ్యతగా కృషి చేయడాన్ని నేను నా జీవిత లక్ష్యంగా స్వీకరిస్తున్నాను. దేశ నిర్మాణానికి కీలకమైన విద్య, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు ఇంధన సామర్థ్య రంగాల్లో నేను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చురుగ్గా పాల్గొంటాను. నిజాయితీతో కూడిన సమానత్వంతో నిండిన సామరస్యమైన సమాజ నిర్మాణానికి నా సహకారాన్ని అందిస్తాను. అలాగే వలస దుఃఖప్రదం మరియు కుటుంబ వారసత్వ రాజకీయాల వంటి దుష్ట పరిణామాలపై నేను నా స్వరం స్పష్టంగా వినిపిస్తాను. భారతదేశాన్ని ఆత్మనిర్భర దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో నేను శాస్త్రీయ దృక్పథాన్ని, నవీన ఆవిష్కరణను మరియు సాంకేతిక పురోగతిని స్వీకరించడంలో నా పాత్రను నిబద్ధతతో నిర్వహిస్తాను. ప్రజా జీవితంలోని అన్ని అంశాలలో నిజాయితీ, పారదర్శకత మరియు జాతీయ ప్రయోజనాల పట్ల అత్యంతమైన నిబంధనలతో ప్రవర్తిస్తాను. నేను బాధ్యతాయుతమైన విధిపరాయణమైన మరియు దేశభక్తితో నిండిన పౌరునిగా దేశ సేవను అత్యున్నతంగా భావిస్తూ దేశానికి సేవ చేస్తాను. నేను నా శరీరం, మనస్సు, సంపద మరియు కార్యాచరణ ద్వారా వికసిత్ భారత్ 2047 అనే స్వప్నాన్ని సాకారం చేయడానికి పరిపూర్ణ హృదయంతో కృషి చేయాలని నా సామర్థ్యం మేరకు సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేయాలని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు ఇవాళ మరియు భవిష్యత్తులో కూడా జై హింద్, భారత్ మాతా కీ జై. వందే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.